ఇప్పుడు గాంధీజీ హత్య ఉదంతం నుంచి ఈనాడు భారతదేశ ప్రజలకి మీరేం చెప్తారు? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా విమర్శలు ఉన్నాయి. ఇది ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వము, చాలా నియంతృత్వ పోకడలు ఉన్నాయి, అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఈవెన్ మీడియా కూడా సాహసించటం లేదు, ఎందుకంటే అంత నియంతృత్వ ధోరణి ఈరోజు ఉంది. ఎవరు గట్టిగా మాట్లాడేటట్లేరు. సో ఈ సిచ్యువేషన్లో అప్పుడు ఏం జరిగింది, ఒక అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్ పనిచేసింది. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అది పనిచేస్తున్నది, డబ్బు సేకరణలో వీటన్నింటిలో అది పనిచేస్తున్నది, లేకపోతే ఇట్లా జరగదు కదా. కనుక ఏమవుతుందంటే చట్టాన్ని అనుసరించి పరిపాలన చేసేటువంటి ఇవి కొన్ని ఉంటాయి, చట్టంతో పని లేకుండా పరిపాలన సాగించేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. వీటినే మా ఫ్యాసిస్ట్ టెండెన్సీలో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు నిజాం నవాబు రజాకర్లతో ఇదైపోయి ఆయన చేయలేని పనులని రజాకర్లతో చేయించాడని కదా చాలా మందిని హత్య చేయించడం ఇవన్నీ చేయడం. ఇప్పుడు గాంధీజీని హత్య చేసినటువంటి గాడ్సేకు అక్కడక్కడ గుళ్ళు కడుతున్నారు, పూజలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? అదే కదా, ఇప్పుడు గాంధీజీ గాడ్సేకు అక్కడక్కడ కడుతున్నారు, కానీ సావర్కర్కు అక్కడే కట్టారు కదా పార్లమెంట్లోనే. గాంధీజీ బయట ఉంటుంది, గాంధీజీని చంపమని ఆదేశించినటువంటి సావర్కర్ బొమ్మ పార్లమెంట్ భవనంలో ఉంటుంది. ఇదే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుక ఆ ధోరణి అనేటువంటిది ఉంది. గాంధీ నిజానికి మొత్తం భారత ప్రజానీకమే నాకు గుడి కడుతుంది అనుకున్నాడు గాడ్సే. అదే ఇప్పుడు కొద్దిమంది మాత్రమే అటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఈ క్యాంపెయిన్ ఇవన్నీ చూసి విపరీతమైనటువంటి క్యాంపెయిన్ సెల్స్ మన వాట్సాప్లో దీంట్లో ఆ విధంగా కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గాడ్సే ఒక దేవుడిలాగా కనపడతాడు. ఎందుకంటే గాంధీజీ ఏంటి, ఆయన కృషి ఏంటి, ఆయన సాధించింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఏ అంశం మీద ఆయన ఎటువంటి వైఖరితో ఉన్నాడు అనేది ఈరోజు తెలియదు కదా. పార్లమెంట్ లో సావర్కర్ పెట్టారు కదా ఈ మధ్యనే. ఎవరు పెట్టారు? ఏ ప్రభుత్వం? మోడీ గవర్నమెంట్. ఓకే, బీజేపీ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టి అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం సావర్కర్ను బలపరుస్తూ గాంధీజీని వ్యతిరేకించినట్టేనా? డెఫినెట్గా. అదే గాంధీజీ కళ్ళద్దాలు పెట్టి గాంధీజీని తక్కువ చేసి సావర్కర్ మళ్ళీ అక్కడ ఉపయోగపడాలి కదా గాంధీజీ. ఇప్పుడు శుభ్రం చేసే పని ఆయన చేయలేదు, స్వచ్ఛ భారత్ ఆయన చేయలేదు, సావర్కర్ చేయలేదు, ఇంకెవరు చేయలేదు, గాంధీజీ చేశాడు. గాంధీజీ ఉపయోగపడాలి. అదేంటి అల్టిమేట్గా 0.5% ట్యాక్స్ కోసం చేసినటువంటి పని ఇది. మన మీదే వేస్తున్నారు కదా ట్యాక్స్, స్వచ్ఛ ట్యాక్స్ అని చెప్పేసి, దానికోసం చేసిన పని అని తెలియదు. స్వచ్ఛ లేదు, ఇచ్చలేదు, ఎక్కడ కుప్పలు అక్కడే ఉన్నాయి, కేవలం ట్యాక్స్ కడుతున్నాం మనం. సో దానికి ఉపయోగపడతాడు కదా గాంధీజీ. అందుకని ఆ గాంధీజీ అద్దాలు పెట్టి అట్లా చేశారు, ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వము అంటే బీజేపీ ప్రభుత్వం సావర్కర్ ఫోటో పెట్టడమే కాకుండా బీజేపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఒక్కొక్క దగ్గర ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక దగ్గర ఎంపీలు కావచ్చు, అసలు పార్లమెంటులోనే మంత్రులు కావచ్చు, అలా సాధ్వీల పేరుతో ఉన్నటువంటి చాలా మంది సాధువుగా డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా నాథురామ్గా ఒక ఆమె అయితే గాంధీ దాన్ని ఒక ఫిగర్ను పెట్టి దాన్ని కాలుస్తూ నాథురామ్ గాడ్సేను జిందాబాద్ అన్నది. మరి ఇటు మహాత్మా గాంధీ, జాతిపిత గాంధీ అని చెప్పే ఈ ప్రభుత్వము ఆ గాంధీ బొమ్మలు కాల్చేటువంటి వీళ్ళను ఎందుకు అరెస్ట్ చేయదు, ఎందుకు కేసు పెట్టదు? ఏ మాత్రం అవకాశం దొరికినా జాతిపిత అనేటువంటి దాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించగలవు, తర్వాత ఆ మాట రాకుండా చేయగలవు అవకాశం దొరికితే. కానీ ఇప్పటికీ గాంధీజీ మీద ప్రజల్లో చాలా అభిమానం ఉంది, ఆయన చరిత్రను తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ పని చేయట్లేదు, కానీ ఏమాత్రం అవకాశం అన్నా తీసి పక్కకు పెట్టేస్తారు గాంధీజీని. లేదా బీజేపీలో కలిపుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని కలుపుకున్నట్టు కలుపుకోవచ్చు.